అందరికీ నమస్కారం అండి. నిన్న తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి జెండా అని నామకరణం చేసిన సభలో నా భూతో నా భవిష్యత్తు మాదిరి జనసేన నాయకులు, సైనికులు, అలాగే టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు ఆ సభను ఎంతో విజయవంతం చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం వణికే విధంగా ఆ సభ సక్సెస్ అయిందని చెప్పేసి మేమంతా కోరుకుంటున్నాము. అలాగే కొంతమంది కావాలనే వైసీపీ నాయకులు జన సైనికులను కొంతమంది రెచ్చగొడుతున్నారు. మీకు 175 స్థానంలో పోటీ చేసే దమ్ము లేదా, 24 సీట్లలో మీరు పోటీ చేస్తున్నారని చెప్పేసి మా వాళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు. మాకు అన్నీ తెలుసు, మేము ఎక్కడ పోటీ చేస్తే మేము ఎక్కడ గెలుస్తామన్నది పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడుకి అన్నీ తెలుసు. కాబట్టి వాళ్ళు ఎక్కడ పోటీ చేయాలని ఒక ఫైనల్గా ఒక లిస్టు తయారు చేసుకున్నారు. 24 సీట్లలో 24 ఎమ్మెల్యేలు మా తరపున, జనసేన తరపున అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. అలాగే నిన్న జరిగిన సభలో మా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది, నేను నా ఆస్తులు అమ్మైనా సరే పార్టీని కాపాడుకుంటాను, ఎటువంటి ఎవరికి ఇబ్బందికరంగా నేను చెయ్యను, నన్ను నమ్మండి, ప్రశ్నించే వాళ్ళు కాదు, దేశానికి ఉపయోగపడేలా నాతో నడవండి అని చెప్పి జరిగింది. కాబట్టి మేమంతా కలిసి ఆయన మాటే మాకు ఫైనల్గా మేము నిర్ణయం తీసుకుంటాము. కొంతమంది పడుండొచ్చు, కానీ వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు తగిన న్యాయం చేస్తారు. ఎందుకంటే జనసేన పార్టీలో కష్టపడిన వాళ్ళు ఎవరు కూడా ద్రోహం చేసే పార్టీ జనసేన పార్టీ కాదు. అది కళ్యాణ్ గారు అందరికీ న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము. నా పేరు మలిశెట్టి రేణువర్మ, ఆదోని పట్టణ అధ్యక్షుడు.